హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్ మరియదాస్ గారు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉంటున్నారండి. మనకి ఫ్యూ డేస్ బిఫోర్ కాల్ చేసి, రవి గారు రెగ్యులర్గా మీ వీడియోలు చూస్తూ ఉంటానండి, ఈ 7.1 7.2 అని చెప్పి పెద్ద పెద్ద సెట్లు చేస్తున్నారు. నాకు అలా కాకుండా 5.2 ఛానల్లో ఏ ఛానల్ కంటే ఏ ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ సెంటరు దేనికి దానికి ఇండివిజువల్ బోర్డులు వాడుతూ నాకు ఒక సెటప్ చేసి ఇవ్వండి. అదేవిధంగా మన యొక్క 5 ఛానల్ ఎఫ్ఎల్ ఎఫ్ఆర్ ఎస్ఎల్ఎస్ఎస్ సెంటరు వీటి ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క టవర్ ఇవ్వండి అని అడిగారండి. అది కూడా 8 ఇంచ్ 3-way టవర్ అడిగారండి. అయితే మరియదాస్ గారు చెప్పాను, అయ్యా మనకి ప్రైస్ ఎక్కువైపోతుంది, సౌండ్ ఎక్కువైపోతుంది, మనకి బేసే జనరల్గా సబ్ ఓఫర్ నుండి బేసే చాలా ఎక్కువగా వస్తుంది, మరి టవర్లు అంటున్నారు కదా, పర్లేదా, ఇబ్బంది ఏం లేదా అంటే, లేదండి చాలా పెద్ద రూము, మాకు ఇబ్బంది అయితే ఏమీ లేదు, నేను చెప్పినట్టు చేసేవ్వండి అని ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చక్కగా ఆయన కోసము 5 టవర్స్ అయితే సిద్ధమైతే చేశానండి. అందులోని 5 ఫుల్ రేంజ్ స్పీకర్స్, 5 ఊఫర్స్, ఇవన్నీ జిప్ కంపెనీ అండి. అదేవిధంగా జిప్ కంపెనీ 3-way క్రాస్ ఓవర్లు వాడాను. జిప్ కంపెనీ మ్యాగ్నెట్ విడుదల యూజ్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా నేను చూపిస్తాను. టవర్లు ఏ విధంగా డిజైన్ చేశాను ఏంటి, సబ్బులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తానండి. ఈ విధంగా స్పీకర్ ప్యాకేజ్ మొత్తం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. సో వీడియో ల్యాగ్ అవ్వకూడదని చెప్పేసి వాటి కోసం ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేయడం లేదండి. ఈ వీడియోలో కేవలము యాంప్ ఏ విధంగా, ఇంటర్నల్ ఏ విధంగా ఉంది, ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంది, అవుట్ లుక్ బ్యాక్ లుక్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది అయితే మీకు నేను చూపిస్తాను. ఒక డెడికేటెడ్ వీడియోలో ఓవరాల్గా అయితే చూపించడం అయితే జరుగుతుందండి. సో మరియదాస్ గారు అడిగినట్టు ఆయన రిక్వైర్మెంట్ ప్రకారం చక్కగా చేసి అయితే పెట్టాను. విత్ స్పెక్ట్రమ్ అంటే ఆయన ఏమన్నారంటే, ముందు నాకు వియూ మీటర్లు పెట్టండి అన్నారు. ఆ తర్వాత నేను స్పెక్ట్రమ్ మీద ఒక వీడియో పోస్ట్ చేస్తే చూసి నాకు స్పెక్ట్రమే కావాలన్నారండి. ఆయన కోసం స్పెసిఫిక్గా స్పెక్ట్రమ్ రిలేటెడ్ ఒక ప్యానల్ అయితే డిజైన్ అయితే చేయించడం జరిగింది. సో ఒకసారి చూద్దాము మనకి ఫ్రంట్ లుక్ ఏ విధంగా డిజైన్ చేస్తారు ఏంటి సోన్స్ అనేది. ఎందుకంటే మరియదాస్ గారు కూడా ఇంతవరకు నేను ఎలా ఉంది సెట్ అనేది ఇంతవరకు ఆయనకి పంపించలేదు. ఫుల్ అమౌంట్ అయితే ఆయన పే చేసేసారు. అయ్యా మరియదాస్ గారు, ఒకసారి మీ సెట్ ఎలా ఉంది ఏంటనేది చూడండి. ఈ వీడియో మీరు చూస్తే దాని కింద కామెంట్ చేయండి, ఓకేనా? ఒకసారి చూద్దాము. చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అయితే మన రెగ్యులర్గా అడిగే క్వశ్చన్, అన్న దీని రేట్ ఎంత, వీడియోలో రేట్ ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు. అయ్యా ఈ ప్రైస్ డీటెయిల్స్ అనేవి ఇదే వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడికి వెళ్ళి అయితే మీరు చూడొచ్చు. ఇంకా సెట్ మీద మీకు డౌట్లు ఏమైనా ఉంటే జస్ట్ నాకు కాల్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం వీడియోలోకి పోదాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మరియదాస్ గారు ఆర్డర్ చేసిన యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్, డెడికేటెడ్ ప్యానల్స్ అనేవి చేయించడం అయితే జరుగుతుందండి. చూస్తున్నారు కదా, ఇది లోగో అనేది ప్యానల్తో వచ్చిన లోగో, ఇది స్టిక్కర్ అయితే ఏమీ కాదు. బిఫోర్ సెట్లకి స్టిక్కర్స్ వచ్చేవి, ఇప్పుడు ప్యానల్తో పాటు లోగో అయితే పేస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ ప్యానల్ కూడా మనకి ఈ స్పెక్ట్రమ్ సపోర్టెడ్ ప్యానల్ అండి ఇది. ఎందుకంటే ఈ స్పెక్ట్రమ్ అనేది చాలా పెద్ద స్పెక్ట్రమ్, ఇది ఎల్ఈడి స్పెక్ట్రమ్ ఇది. సో స్పెక్ట్రమ్ రిలేటెడ్ ప్యానల్. ఈ స్పెక్ట్రమ్కి ఒక బటన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. జస్ట్ ఇలా పుష్ చేస్తే స్పెక్ట్రమ్ అనేది ఆన్ అవుతుందండి, ఆఫ్ చేసుకుంటే స్పెక్ట్రమ్ ఆగిపోతుంది. ఎందుకంటే నైట్ టైం మీరు ఏమైనా మూవీస్ చూస్తున్నప్పుడు ఆ స్పెక్ట్రమ్ పనిచేస్తూ ఉంటే డిస్టర్బెన్స్ రావచ్చు. అందుకే ఇక్కడ ఈ బటన్ అనేది ముందుకు ఇవ్వడం అయితే జరిగింది, పవర్ బటన్ అనేది వెనక్కి ఇవ్వడం అయితే జరిగిందండి. అది కూడా మీకు చూపిస్తాను. ఈ క్యాబినెట్ హైట్ వచ్చినప్పటికి 6 ఇంచ్ హైట్ క్యాబినెట్ అండి ఇది. సో యాంప్లిఫైర్ లెఫ్ట్ సైడ్ స్పెక్ట్రమ్ అయితే తీసుకున్నాము. రైట్ సైడ్ వచ్చినప్పటికి ఈ పైన ఆస్ట్రా డిస్ప్లే అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. కింద 2 కంట్రోల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఇవ్వడం అయితే ప్యానల్ డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక కంట్రోల్స్ వచ్చినప్పటికి ఇది సబ్ ఓఫర్ వాల్యూమ్ అండి. అంటే స్మూత్ బేస్కి హార్డ్ బేస్కి ఈ కంట్రోల్ ఆపరేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక ఈ కంట్రోల్ చూస్తున్నారు, ఇది మాస్టర్ వాల్యూమ్ అండి, ఇది ఆల్ ఛానల్ వాల్యూమ్ ఆపరేట్ చేయడానికి. అదేవిధంగా ఇక్కడ ఎన్కోడర్ స్విచ్ ఉంటుంది, ఈ బటన్ ప్రెస్ చేస్తూ మనం మ్యూట్ చేసుకోవచ్చు, ఇండివిజువల్ వాల్యూమ్స్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ కంట్రోల్స్ అయితే పనిచేస్తాయండి. సో పవర్ బటన్ అయితే వెనక్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్. ఇప్పుడు ఇంటర్నల్ ఏ విధంగా ఉంది, బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే చూద్దాము. ఫైనల్లీ సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది కూడా చూద్దామండి.
ఈ యాంప్లిఫైర్ ఫ్రంట్ సైడ్ అయితే చూస్తారు కదండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంది ఏంటనేది చూద్దాము. ఇది బనానా సాకెట్ ప్యానల్ అండి. ఇది చూస్తున్నారు కదా, అంటే బ్లాక్ అండ్ రెడ్ అనేది ఒక టెర్మినల్. ఇది ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటరు, సబ్ వూఫర్ 1, సబ్ వూఫర్ 2. ఎందుకంటే ఇది 5.2 ఛానల్ యాంప్లిఫైర్ కాబట్టి ఇది 5.2 బ్యాక్ కరెక్ట్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. దాని ప్రకారం వైర్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇంకా ఆస్ట్రా బ్యాక్ ఈ విధంగా ఇక్కడ ఫిక్స్ అయితే చేయడం జరిగింది. ఆస్ట్రా బ్యాక్ ప్యానల్ అనేది ఇది కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2. అంటే ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న రియల్మీ టీవీలకు కానీ పాత సోనీ టీవీలకి కోయాక్సిల్ అనే డిజిటల్ ఆడియో ఒకటి ఉంటాయి. దాని నుంచి కనెక్ట్ చేసుకుంటే ఈ డాల్బీ డిజిటల్ డిటిఎస్ అనేది వస్తుంది. ఇంకా ఆప్టికల్ ప్రతి టీవీకి ఆప్టికల్ అనేది ఉంటుందండి. నేనైతే ఆప్టికల్ని సజెస్ట్ చేస్తాను. ఇక్కడ ఆప్టికల్ కనెక్ట్ చేసుకుని ప్రాపర్ ఆడియో సెట్టింగ్స్ చేసుకుని అదేవిధంగా ప్రాపర్ కంటెంట్ ప్లే చేస్తే డాల్బీ డిజిటల్ డిటిఎస్ అనేది వస్తుంది. ఇంకా హెచ్డిఎంఐ ఇక్కడ ఆర్క్ అని రాస్తుంది. ఈఆర్సీ పనిచేస్తుంది, ఈఆర్సీ పనిచేస్తుంది. మీ ప్రొజెక్టర్ ఉంటే ప్రొజెక్టర్ నుంచి కానీ టీవీ ఉంటే టీవీ నుంచి కానీ ఇది కనెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. 6 ఛానల్ ఇన్పుట్ అంటే మీ దగ్గర పాత డివిడి బ్లూరే ప్లేయర్లు ఏమైనా 6 ఛానల్ అవుట్ ఉంటే దీన్ని కనెక్ట్ చేసుకుని డివిడి డిస్క్లు లేదా దానికి ఏదైనా హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసి మనం ప్లే అయితే చేసుకోవచ్చండి. అంటే ఒక మీడియా ప్లేయర్ కనెక్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకా X1, X2 మొబైల్ నుంచి కానీ మీ దగ్గర సెటప్ బాక్స్ నుండి సెటప్ బాక్స్ నుంచి కానీ కనెక్ట్ చేసుకుని దీని నుంచి కేవలం ప్రోలాజిక్ మాత్రమే ప్లే అవుతుందండి. అంటే ఈ కోయాక్సియల్, ఆప్టికల్, ఏఆర్సీ వీటి నుంచి అయితే మాత్రమే ప్రాపర్ కంటెంట్ ప్లే చేసుకుని ఆడియో సెట్టింగ్స్ చేస్తే డాల్బీ డిజిటల్ డిటిఎస్ సపోర్ట్ అవుతుంది. దీన్ని 6 ఛానల్ ఇన్పుట్ ఇస్తే మనకి 5.1 అనేది వస్తుంది. ఈ యొక్క అక్స్ నుంచి కానీ బ్లూటూత్ నుంచి కానీ మనం ప్లే చేసినప్పుడు లేదా యూఎస్బి నుండి ప్లే చేసినప్పుడు ఫ్లాట్ సాంగ్స్ వరకు సపోర్ట్ అవుతాయి తప్ప ఈ డాల్బీ డిజిటల్ డిటిఎస్ అనేది అయితే రాదు. ఇక కంప్యూటర్ ఏసీ కార్డు సాకెట్ అయితే ఇక్కడ ఇవ్వడమే జరిగింది. ఇందులోపల ఎక్స్ట్రా ఫ్యూజ్ కూడా ఉంటుందండి. దీన్ని మనం బయటికి ఇలా తీసేసి ఒక ఫ్యూజ్ పోతే ఫ్యూజ్ మనం వేసుకోవచ్చు. ఆ విధంగా ఇది ఉంటుంది. చూస్తున్నారు కదా. సో ఈ స్విచ్ అనేది పవర్ బటన్ అండి. ఇది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మరి వెనక వైపుగా ఉంటుంది కాబట్టి ఆన్ ఆఫ్ చేసుకోకపోవడమే మంచిదన్న ఉద్దేశము. సో ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే ఉంది. చెప్పాను కదండి, క్యాబినెట్ హైట్ వచ్చినప్పటికి మన రెగ్యులర్గా 4.5 ఇంచ్ హైటు, 17.5 ఇంచ్ విడ్త్ మనం ఈ ప్రాపర్టీస్లో మన క్యాబినెట్స్ ఉంటాయి. డెప్త్ వచ్చినప్పుడు కొన్ని క్యాబినెట్లు 10 ఇంచ్ డెప్త్ ఉంటుంది, 12 ఇంచ్ డెప్త్ ఉంటుంది, కొన్ని క్యాబినెట్ 15 ఇంచ్ డెప్త్ ఉంటాయి. ఆ విధంగా మన క్యాబినెట్లు మనం సెలెక్ట్ అయితే చేస్తాము. బట్ ఇక్కడ వచ్చినప్పటికి 6.5 ఇంచ్ హైటు, 17.5 ఇంచ్ విడ్త్ ఈ విధంగా క్యాబినెట్ డైమెన్షన్స్ అయితే ఉన్నాయి. డెప్త్ వచ్చినప్పటికి 12 ఇంచ్ డెప్త్ క్యాబినెట్ అండి ఇది. సో ఒకసారి ఇంటర్నల్ చూద్దాము. ఫైనల్లీ సాధ్యమైతే సౌండ్ టెస్ట్ అనేది చూద్దాము. ఫ్రెండ్స్ ఇప్పుడు యాంప్లిఫైర్ ఇంటర్నల్ చూద్దామండి, ఏ విధంగా డిజైన్ చేశాను ఏంటి అనేది. ఈ డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయచ్చు. చూస్తున్నారు కదా, ట్రాన్స్ఫార్మర్స్ 2 ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకున్నాను. ఈ యొక్క 3 బోర్డులకి ఒక ట్రాన్స్ఫార్మరు, ఆ క్రింద ఉన్న 2 సబ్ వూఫర్ బోర్డులకి ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. సాన్వా కంపెనీ కెపాసిటర్స్ అయితే తీసుకున్నానండి, 10,000 mF 63 వోల్టేజ్. ఇక మెటల్ డయోడ్ వచ్చినప్పటికి త్రినిక్స్ కంపెనీ మెటల్ డయోడ్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఇదైతే స్పెక్టమ్ ఇక్కడైతే బిగించడం జరిగింది. ఇక్కడ స్పెక్టంలో ఇక్కడ బటన్ 1, బటన్ 2 ఉంటుంది. ఈ బటన్ 1 అనేది మోడ్ చేంజింగ్. ఒకవేళ మీకు ప్రజెంట్ ఉన్న మోడ్ నచ్చకపోతే ఈ బటన్ 1 రాసి ఉంటుందండి, నేను పాయింట్అవుట్ చేస్తాను. మీరు యాంప్లిఫైర్ ఆ పై క్యాబినెట్ ఓపెన్ చేసి మోడ్లో అయితే మార్చుకోవచ్చు. నియర్ 20 మోడ్స్ ఉంటాయి. మీకు నచ్చిన మోడ్ ఇన్సెట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే నెంబర్ 7 మోడ్ నేనైతే దీంట్లో ఉంచడం అయితే జరిగింది. కావాలంటే మీరు ఇది మార్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. దాన్ని ఇక బోర్డ్స్కి వద్దాము. ఇక్కడ 3 బోర్డ్స్ వాడామండి. ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్కి, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్కి, సెంటర్ అంటే 2 సెంటర్లు, బట్ కనెక్షన్ ఒక సెంటరే ఇచ్చాను. ఒకదానికి లైన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం ఈ 6 ఛానళ్ళు అంటే 5 ఛానల్ ఎఫ్ఎల్, ఎఫ్ఆర్, ఎస్ఎల్, ఎస్ఆర్, సెంటర్ ఈ 5 ఛానల్కి కుమారు స్టీరియో బోర్డు అయితే వాటి మీద జరిగిందండి. సో 3 స్టీరియో బోర్డులు అయితే కుమారు వాటి మీద జరిగింది. ఇక మోడల్ నెంబర్ వచ్చినప్పటికి 2421 చూస్తున్నారు కదా, KA 2421 స్టీరియో బోర్డులు 3 అయితే వాటి మీద జరిగింది. పర్ ఛానల్ అప్రోచ్ 150 వాట్ వరకు వస్తుందండి. అంటే ఎఫ్ఎల్, ఎఫ్ఆర్, ఎస్ఎల్, ఎస్ఆర్, సెంటర్ ఈచ్ ఛానల్ 150 వాటేజ్ వరకు వస్తుంది. అలా ఎక్కువ వాటేజ్ రావాలని ఇండివిజువల్ బోర్డ్స్ అయితే యూజ్ అయితే చేశానండి. ఇక సబ్ ఓవర్ వచ్చినప్పటికి ఒక్కొక్క బోర్డు నియర్ 300 to 350 వాట్ వస్తుంది.
ది JBL, సోనీ, పయోనీర్, 4 ohmsలోని సింగిల్ వాయిస్ కాయిల్కి ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. కొంతమంది 6 MOSFET బోర్డులు వాడదాము, 8 MOSFET బోర్డు వేయండి అంటారు. అదేమీ లేదండి. నేను ఇప్పటివరకు చాలా సెట్లు ఇదే బోర్డు యూజ్ చేస్తూ ఇచ్చాను. ఇంతవరకు నాకు సెట్ బేస్ బాగాలేదండి, సౌండ్ క్వాలిటీ బాగాలేదండి అన్న ఫీడ్బ్యాక్ లేదు. ఒకవేళ వాళ్ళేదని SPL సబ్బులు ఈ యాంప్లిఫైర్ కనెక్ట్ చేసి బేస్ బాగాలేదు అంటే బాగాలేకపోవచ్చు. బట్ నేను చెప్పే సబ్ వూఫర్లకి అయితే మాత్రము ఈక్వల్ టు ఒక మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే మాత్రం ఉంటుందండి. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఈ 3 బోర్డుకి సింగిల్ ట్రాన్స్ఫార్మర్, పవర్ సప్లై ఇచ్చాను. ఈ 2 సబ్ వూఫర్ బోర్డుకి ఒక పవర్ సప్లై అండ్ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ క్యాబినెట్ హైట్ ఎందుకు వాడానంటే ఇక్కడ స్పెక్ట్రమ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ డిజైన్, మరి ఈ స్పెక్ట్రమ్ ఇక్కడ ఉంది, ఇక్కడేమి ఆస్ట్రా రిమోట్ కిట్ ఫ్రంట్ ప్యానల్ ఫ్రంట్ డిస్ప్లే ఇచ్చాము. మరి దీని ప్రక్కగా ఉంది, మరి కంట్రోల్ ఇవ్వడానికి మనకు సాధ్యం కాదు కాబట్టి ఈ విధంగా ఫ్రంట్ ప్యానల్ అయితే డిజైన్ అయితే చేయడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా. ఇక రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియామ్ బోర్డు ఇక్కడ గాలిలో వేలాడదీసినట్టు క్యాబినెట్ బ్యాక్ సైడ్ వేలాడదీయడం అయితే జరిగిందండి. ఎందుకంటే మనకి ప్లేస్ ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి ఇక్కడైతే తీసుకున్నాము. ఇక స్పీకర్ ప్రొడక్షన్ బోర్డుకి వద్దాము. సచిన్ శృతి 8 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా ఆ బోర్డ్స్, స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు, సప్రియామ్ బోర్డు ఉంటుంది. ఇక రిమోట్ కిట్ ఆస్ట్రా వెర్షన్ 8, ఇది మీకు ఆల్రెడీ బ్యాక్ సైడ్ చూపించాను. ఆ ఆప్టికల్ కోయాక్షన్ ప్లే చేసినప్పుడు డాల్బీ డిజిటల్ DTS వస్తుంది. సో చాలా చక్కగా పనిచేస్తుంది. ఆస్ట్రా యాంపులు అనేవి నాయిస్ అనేవి రావండి. ఎందుకంటే ఆస్ట్రా DSP రిమోట్ కిట్లు, జీటెక్ కలర్ DSP ఇవి హై అండ్ మోడల్ రిమోట్ కిట్లు అని చెప్పచ్చు. వీటితో ఒకసారి యాంప్లిఫైర్ మేక్ చేసామంటే ఇక మన యాంప్లిఫైర్ కోసం అంటే రిమోడలింగ్ కోసం మనం ఆలోచించక్కర్లేదు. బట్ వైరింగ్ అనేది ప్రాపర్గా ఉంటేనే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ వైరింగ్ ప్రాపర్గా లేదనుకోండి అప్పుడు హమ్మింగ్, నాయిస్ ఎక్సెట్రా ఇవన్నీ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక ఫ్యాన్స్కి వద్దాము. బ్యాక్ సైడ్ మనకి 2 ఫ్యాన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ సోర్స్ ఉంది. సో 2 ఫ్యాన్లు అయితే బ్యాక్ సైడ్ దీన్ని కనెక్ట్ చేసి 2 ఫ్యాన్లు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ఈ 2 ఫ్యాన్లు కూడా హీట్ సింక్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఆ వెనక వైపు నుంచి 2 ఫ్యాన్లు అయితే బిగించాను. ఇక ఇంకో ఫ్యాన్ అనేది ఈ ఆపోజిట్ సైడ్లో ఇవ్వడం అయితే జరిగింది. మరి కప్పు మూసేస్తే మనకి ఫ్యాను ఎయిర్ ఎలా తీసుకుంటుందని డౌట్ రావచ్చు. ఈ యొక్క కప్పు అంటే పై కప్పు ఈ సైడ్ అంతా హోల్స్ ఉంటాయండి జీటెక్ క్యాబినెట్లకి. ఒక క్యాబినెట్ హోల్ లేకపోతే నేను ఇక్కడ హోల్ అయితే పెట్టడం మీద జరుగుతుంది. దాని నుంచి ఎయిర్ తీసుకొని దీనికి ఎయిర్ పాస్ అవడం మీద జరుగుతుందండి. సో హీటింగ్ ఇష్యూ ఎక్సెట్రా ఏమీ లేదు. నేను చాలా డేస్ సెట్ వాడాను. సో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఈ FLFR, SLSR సెంటర్ వీటికి ఈ కుమార్ స్టీరియో బోర్డులు ఎందుకు వాడారండి? రెగ్యులర్గా మహారాజా, శక్తి, మ్యాక్స్విన్ లాంటి బోర్డులు వాడతారు కదా, ఇది ఎందుకు యూజ్ చేశాను డౌట్ రావచ్చండి. వీటికి ఈ 5 ఛానల్కి 5 టవర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే మర్యాదాస్ గారు మనకి టవర్స్ యూజ్ చేస్తాను, రవి గారు 5 ఛానల్ కూడా 8 ఇంచ్ టవర్లు అడిగారు. దానికోసం ఈ బోర్డులు అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో చూశారు కదా. ఈ టవర్స్, సబ్ వూఫర్లు మొత్తం కలిపి ఒక వీడియో అయితే మళ్ళీ నేను పోస్ట్ చేస్తానండి. ఆ వీడియోలోని టవర్స్ అన్ని కనెక్ట్ చేసి సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది మీకు మర్యాదాస్ గారికి ఇరువురికి కూడా చూపించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మరలా కలుద్దాం.